తెలంగాణలో పని లేదు వాస్తవానికి. కానీ ఈయన తన పబ్బం కప్పుకోవాలంటే ఏం చేయాలి? ఏదో ఒకటి తీసుకొని రావాలి. 2005 మమ్మల్ని అడుగుతున్నావమ్మా, మీ అయ్యి ఉన్నప్పుడు నువ్వు ఎన్ని రేషన్ కార్డులు ఇప్పించినావమ్మా? దళితులకు 3 ఎకరాల భూమి ఎంతమందికి ఇచ్చినావమ్మా? దళిత బంధు ఎంతమందికి ఇచ్చినావమ్మా? బీసీ వాదం అంటున్నావు కదమ్మా. మీ అయ్య అమాయంలో బడ్జెట్లో 80,000 కోట్లు బీసీకి ఇస్తే అందులో ఎన్ని లక్షల కోట్ల ఎన్ని వేలు కోట్లు నువ్వు ఎన్ని వేలు నువ్వు ఖర్చు పెట్టినావమ్మా బీసీ? మీ నాయన 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు మరి 18% ఎందుకు రిజర్వేషన్ ఇచ్చిండమ్మా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో 32% మేము ఇచ్చినాము. మరి మీ నాయన ఉన్నప్పుడు మీ నాయన ఇంటికాడ పోయి ధర్నా చెయ్యి, మీ నాయన ఫామ్ హౌస్ దగ్గర చెయ్యి, మీ నాయన బెడ్రూమ్లో కూర్చొని దీక్ష చెయ్యి, మీ నాయనని అభ్యంతరం చెప్పు, మీ నాయనని హౌస్ అరెస్ట్ చెయ్యి, మీ నాయనని అడుక్కో, మీ బావని అడుగు, మీ అన్నని అడుగు, నీ కాందాన్ని మొత్తం అడుగు. కాంగ్రెస్ పార్టీ ఇవాళ భారత్ జోడో యాత్రలో భాగంగా ఇవాళ రాహుల్ గాంధీ గారు ఒకటే చెప్పారు, ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే కులగణన జరగాలి, ఆ రాష్ట్రంలో బీసీలకు 40% రిజర్వేషన్ కల్పించాలని ఒక మంచి నినాదంతో ఇవాళ రాజీవ్ గాంధీ గారు కొడుకు రాహుల్ గాంధీ అనిపించుకున్నారు. రాజీవ్ గాంధీ గారు మహిళలకు స్థానిక సంస్థలలో 50% రిజర్వేషన్ కల్పించిన ఘనత ఇయ్యాల రాజీవ్ గాంధీ గారిది. ఇంత మంచి ఛాన్సు, ఇంత మంచి దేశ ప్రజలకు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. నీ అయ్యి ఏం చేసిండు? 33% అన్నాడు, మేము అది చేస్తామని మీ అయ్యి ఇప్పుడు చెప్తుండు. 10 సంవత్సరాలు తెలంగాణ గవర్నమెంట్లో కేసీఆర్ అమాయంలో 5 సంవత్సరాలు ఒక మహిళా మంత్రి ఇవ్వలేదు. సిగ్గుండాలి. నువ్వు ఒక్కదానివే ఎంపీ అయినావు. అప్పుడు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నేను ఎంపీని తీసుకొచ్చుకొని గుండెల్లో పెట్టి చేసుకుంటే తెలంగాణ మహిళల మనోభావం తిహార్ జైలు దగ్గర తీసుకుపోయి పెట్టినావు. నీకు ఇది కరెక్టా? ఇవాళ తెలంగాణ ప్రజలను అడిగే రైట్ ఎక్కడుంది? కాంగ్రెస్ పార్టీని విమర్శించే హక్కు ఎక్కడుంది నీకు?